అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చక్రం తిరుగుతోంది. తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి 2023లో భారీ మెజారిటీతో గెలిచారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య ఆధిపత్య పోరైతే తీవ్రమైందనే చెప్పాలి. దీనికి తోడు మాజీ వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీలో పనిచేసి ఇక తుంగతుర్తి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏపూరి సోమన్న ఎంట్రీతో రాజకీయాలు మరింత వేడికాయని చెప్పాలి. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీగా ఉన్న స్థానిక స్థాయిలో ఈ పోరు కీలకంగా మారిందనే చెప్పాలి. మందుల సామెల్ నేపథ్యాన్ని చూస్తే ఆయన దళిత నేతగా ఎదిగారు. మందుల సామెల్ యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మానం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో అసలు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది, గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు మరొకసారి హాట్ టాపిక్ అయ్యాయనే చెప్పాలి. మందుల సామెల్ ఎంట్రీ తోటి అసలు ఏం జరగబోతోంది, దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి గత కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి, మళ్ళీ రేవంత్ రెడ్డి వర్గం అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం అనేటువంటి మధ్య రకరకాలైనటువంటి చర్చలు నడవటం కావచ్చు, కొన్ని పేర్లు తెర మీదకి రావడం కావచ్చు, ఏంటి ఎలా చూడాలంటారు ఈ పరిణామాలను? మురళి, ప్రధానంగా ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే పొలిటికల్ అంటే మందుల సామెల్ చేసినటువంటి కామెంట్స్ కాస్త ఒక్కసారిగా ఇటు తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు నల్లగొండ జిల్లా మొత్తానికి కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి ప్రధానంగా అయితే గతంలో 2023లో అద్దంకి దయాకర్కు చెక్ పెట్టడానికి ప్రధానంగా ఇక్కడ మందుల సామెల్ను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గం ఆయనకు చెక్ పెట్టడానికి అటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏదైతే మందుల సామెల్ను తీసుకొచ్చి అక్కడ నెగ్గించుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ దాదాపు 3 సంవత్సరాల దగ్గర వస్తున్న సమయంలో మందుల సామెల్ మొన్న చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, అంటే నా నియోజకవర్గంలో నాకంటే ఎక్కువ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కువ అంటే ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రతి దాంట్లో నా నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా ఏం చేయాలన్నా కోమటిరెడ్డి బ్రదర్సే మొత్తం కూడా వ్యవహరిస్తున్నారంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా రాజకీయ వేడిని సృష్టించిన పరిస్థితి ఉంది. అయితే దానికి మందుల సామెల్ చేసినటువంటి కామెంట్కు ఇటు అద్దంకి కూడా తోడయ్యారు, ఆయనకు బాసటగా నిలిచారు. అవును, నిజమే, నల్లగొండలో అంటే ఉమ్మడి నల్లగొండలో మొత్తం వాళ్ళ రాజ్యమే నడుస్తుంది, గతంలో కూడా మనం చూసినాం కదా అని ఆయన కూడా మరి చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక్కసారిగా అంటే గతంలో కనుక చూస్తే అటు వెనక్కి వెళ్తే మురళి, అయితే నల్లగొండ నియోజకవర్గానికి అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంత చెప్తే అంత, ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇవ్వద్దు అనేది వాళ్ళు హైకమాండ్కి చెప్పడం, హైకమాండ్ కూడా వాళ్ళకు భరోసా ఇచ్చి మరి వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకే ఆ టికెట్లు అనేవి ఇవ్వడం అనేది నడిచింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ 2 వర్గాలు, ఇటు రేవంత్ రెడ్డి వర్గం అలాగే అటు మరి కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గం ఒక్కసారిగా ఈ తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోసారి సో ఈ ఆధిపత్య పోరులో ఇటు తుంగతుర్తికి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఏపూరి సోమన్నను అంటే ఈ మందుల సామెకు చెక్ పెట్టడానికి ఏపూరి సోమన్నను కింద అంటే గ్రౌండ్లో తయారు చేస్తూ ఉన్నారు, వచ్చే ఎలక్షన్స్ కోసం తయారు చేస్తూ ఉన్నారు అనేది కొంత చర్చ నడుస్తుంది. దాంతోపాటు ఏదైతే ఏపూరి సోమన్న ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మురళి, ఎందుకంటే ఆయన 2023లో ఆయన పాడినటువంటి పాటలు కావచ్చు, అలాగే ఆయన ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తిగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరుంది. అంటే ఇంటింటా ఆయన పేరు వినబడుతూ ఉంది. సో అది ఆయనకు ప్రెస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఎక్కడ ఆయనకు అంటే మాదిగ సామాజిక వర్గం నుంచి ఎక్కడ నల్గొండలో సీటు అంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిచే సత్తా నాకు ఉంది, కానీ మరి టికెట్ ఆశించి ఉన్నారు. గతంలో కూడా ఆయన ఏదైతే ఈ వైఎస్ఆర్టీపీ షర్మిల పార్టీలో కూడా పనిచేశారు, ఇన్ఛార్జిగా పనిచేశారు, చాలా చురుగ్గా పనిచేశారు. అదంతా కూడా ఆ క్యాడర్ అంతా కూడా ఉంది. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి లెక్క వేరు, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వర్గం కోమటిరెడ్డి వర్గం 2 వర్గాలు కూడా మళ్ళీ తెర మీదకి రావటం, కీలకమైనటువంటి నేతల పేర్లు అంటే ఏపూరి సోమన్న ఆ పేరు కూడా తెర మీదకి రావటం, పోటాపోటీగా రాజకీయాలు నడిపిస్తూ ఉండటం, ఏంటి దాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనే అసంతృప్త నేతలనే చెప్పాలి. ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా మంత్రివర్గంలో కోమటిరెడ్డి ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి సోదరుడి విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. అలాగే
మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ప్రిఫరెన్స్ లేదు అనేటువంటి వెర్షన్ ఒకటైతే, నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహాలు ఏంటి, అసలు వీటిని ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే గతం నుంచి కూడా మురళి, అంటే నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి కావచ్చు, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, అలాగే మునుగోడు కావచ్చు, సో ఇట్లా ఆ నియోజకవర్గాలు అన్నీ కూడా దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అదుపులోనే ఉంటాయి అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇటీవల జరిగినటువంటి సిచ్యువేషన్ కాస్త డీసీసీల ఎంపికలో కూడా దాదాపు ఇద్దరిని కూడా మరి రేవంత్ రెడ్డి వర్గానికే ఇచ్చారు కాబట్టి, సో అప్పటి నుంచి కూడా ఈ రాజకీయ వేడి అనేది నల్గొండలో చాలా ఎక్కువైంది. ఇప్పుడు మందుల సామెల్ చేసినటువంటి కామెంట్తో ఒక్కసారిగా ఇదంతా కూడా మరొకసారి ఇది పైకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు మరి మందుల సామెల్కి కూడా చెక్ పెట్టడానికి ఏపూరు సోమన్నను తీసుకురావడం, ఏపూరు సోమన్న మాత్రం లేదు నేను అఫీషియల్గా కలిశాను, మర్యాదపూర్వకంగానే కలిశాను, కానీ ఈ భేటీలో ఎలాంటి ఇది లేదు. కానీ ఏపూరు సోమన్న గతంలో ఒక వ్యాఖ్య చేశారు, నా రాజకీయ పరిణామం మొత్తం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ముడిపడి ఉంటుంది, ఆయన ఎట్లా చెప్తే అట్లా నా రాజకీయ పరిస్థితి ఉంటుంది అనేది కూడా మరి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు జోరుగా చర్చ అయితే నడుస్తుంది నల్గొండ జిల్లాలో. ఇటు తుంగతుర్తిలో కూడా ఖచ్చితంగా సామెల్కు చెక్ పెట్టడానికి సో ఈ సోమన్నను తీసుకొచ్చారు కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది గట్టిగా చర్చ జరుగుతుంది. వైరి వర్గాల్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఒక నల్గొండ జిల్లాకే పరిమితం కాలేదు. కీలక నేతలందరూ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనడానికి దీన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా గాంధీ భవన్లో ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది కదా. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కూడా ఒక 2 నెలలుగా స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ వాయిస్ రేజ్ చేయనటువంటి సిచ్యువేషన్, మళ్ళీ తెర వెనుక జరుపుతున్నటువంటి ఈ మంత్రాంగం, దీన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గతంలో మనం చాలా కామెంట్ చేశారు, రేవంత్ రెడ్డి పైన నేరుగా విమర్శలు చేశారు, అటు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేశారు. కానీ కొంతకాలంగా ఏదైతే రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు నాకు మంత్రి పదవి వస్తుంది అని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సో మంత్రివర్గ విస్తరణ వరకు సైలెంట్గా ఉంటారు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో ఏమైనా అటు ఇటు అయితే మాత్రం ఖచ్చితంగా నల్లగొండకు సంబంధించి చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఈ మంత్రివర్గ విస్తరణ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. సో అక్కడ మరి ఇద్దరు అన్నదమ్ములు అవుతారు మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే. సో ఇదంతా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏం జరగబోతుంది అనే చర్చ జరుగుతుంది నల్గొండలో. మరి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే ఇప్పటికే నల్గొండ జిల్లాలో వాళ్ళ ఆధిపత్యం అనేది ఇప్పటికీ కూడా ఉంది. సో మరి మంత్రి పదవి ఇస్తే కనుక ఇద్దరు మంత్రులు అవుతారు, నల్గొండ మొత్తం కూడా వాళ్ళు శాసిస్తారు అనేది కూడా ఇటు రేవంత్ రెడ్డి వర్గం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత అయోమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది మురళి. ప్రధానంగా ఇటీవల కాలంలో ఈ తుంగతుర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసినటువంటి ఏవైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలు కాస్త ఇప్పుడు మళ్ళీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాజకీయ వేడిని రేకెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలు కూడా చాలా సుదీర్ఘంగా దీని అంతా గమనిస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి. హైకమాండ్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది, ఇటు రేవంత్ రెడ్డి వర్గానికా లేదు అనంటే మరి కోమటిరెడ్డి బ్రదర్స్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వందా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక దీనికి సంబంధించి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఒక చర్చ అయితే జోరుగా నడుస్తోంది. ఏం జరుగుతోంది నల్గొండ జిల్లా రాజకీయాల్లో? గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్ళీ తనదైనటువంటి శైలిలో రాజకీయ చక్రం తిప్పుతున్నారనే చెప్పాలి. దీనికి సంబంధించి మందుల శామెల్కు చెక్ పెట్టడానికి ఏపూరి సోమన్నను కోమటిరెడ్డి బ్రదర్స్ రంగంలోకి దించారని కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా కూడా ఈ నేపథ్యంలో ఒకంత పావులు కలుపుతున్నారనే చెప్పాలి. నల్గొండ జిల్లా రాజకీయాల్ని శాసించేటువంటి పరిస్థితుల్లోనే మేము ఇప్పటికీ ఉన్నామని చెప్పకనే ఈ అంశంతో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఒకంత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో అధిష్టానం అయితే ఒక క్లారిటీతో ఉందనేటువంటి మాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఆ విషయాన్ని ముందుకు పోనివ్వకుండా అడ్డుపడుతుందనేదే దీనికి సంబంధించి ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు. ఇక్కడ మందుల శామెల్కి ఒక ప్రత్యామ్నాయంగా ఏపూరి సోమన్నని బరిలో దించాలనేటువంటి ఒక రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. చూడాలి, అధిష్టానం మాత్రం ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి అన్ని పరిస్థితుల్ని కూడా రేవంత్ రెడ్డి చేతుల్లోనే అధిష్టానం పెట్టింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మా శాఖలోనే ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో మేము ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వేస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలు కానీ తిప్పుతున్నటువంటి పొలిటికల్ చక్రాలకు సంబంధించి అయితే ఒకంత జోరుగా చర్చ అయితే నడుస్తోంది.